హలో, వెల్కమ్ టు న్యూస్. 144 ఇయర్స్ తర్వాత వచ్చిన మహాకుంభమేళ ఇంకా ముగింపు దశకు చేరుకుందండి. జనవరి 13వ తారీఖున స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 20వ తారీఖుతో క్లోజ్ అవుతున్న మహాకుంభమేళ అసలు మన ఇండియాలో జరుగుతుంది. అసలు 62 కోట్ల మంది మన ఫిబ్రవరి 23కి వచ్చేస్తారంటే ఇప్పటికి ఫిబ్రవరి 26 వచ్చేసరికి ఇంకా ఎన్ని కోట్ల మంది వస్తారో చూడండి. ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకుంటేనే రోజుకి 1,20,00,000 మంది వచ్చి స్నానం చేస్తున్నారంట. ఆ 6 రాజ స్నానాలు ఎక్స్క్లూజివ్ గా పక్కన పెట్టేస్తే అంటే చూడండి ఎంత మంది వస్తున్నారు. ప్రపంచం అంతా ఇండియా వైపే చూస్తుంది. ఏం జనం ఇంత డివోటీస్, ఇంతమంది భక్తులు ఏ మతానికి సంబంధించి కూడా ఏ పుణ్యక్షేత్రానికి కూడా ఇంతమంది నెల రోజుల్లో వెళ్ళరేమో. 62 కోట్లు అంటే లిటరల్లీ మన ఇండియాలో సగం జనాభా వెళ్ళిపోయినట్టే. అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, విదేశాల నుంచి వస్తున్నారు. సెలబ్రిటీలతో పని లేదు, పూరి గుడిస గొప్ప బాధ ఏమీ లేవు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. అక్కడ నదిమ తల్లికి దండం పెట్టుకుంటున్నారు, స్నానం ఆచరిస్తున్నారు. ఆ త్రివేణి సంగమంలో, గంగా యమున సరస్వతి సంగమంలో ఈ జనసముద్రం కలిసి స్నానం ఆచరిస్తుంటే అసలు ఈ జనసాగరం ముందు ఆ నదిమ తల్లి చిన్నదైపోయిందా అన్నట్టుగా ఉంది. ఆ ఫొటోస్ చూస్తుంటే నిజంగా ఒక పక్కన జనసాగరాన్ని చూస్తుంటే ఆ పక్కన ఉన్న నది చాలా సన్నగా కనిపిస్తుంది. అంతమంది వచ్చి అసలు నిజంగా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మన ధర్మం, మన మతం గురించి మాట్లాడుకుంటే ఒకనొకప్పుడు మన మతం గురించి హీనంగా మాట్లాడి మన గుడులను కూలగొట్టేసి మన గ్రంథాలను కాల్చేసి అసలు మన మతం మీద పడిన అవమానాలు చాలా చాలా ఘోరమైన పడ్డాయి. వేరే మతాలు వచ్చి మన మతాన్ని డామినేట్ చేసి మన వాళ్ళని వేరే మతంలో ఒక మత మార్పిడి చేయించుకొని ఇన్ని అని చేయలేదు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే సనాతన ధర్మం గురించి మా వంతు ప్రయత్నం ఎంతైనా సరే మేము ఎంత ప్రయత్నం చేయగలిగితే అంత ప్రయత్నం చేసి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అనే వాళ్ళ సంఖ్య కూడా పెరగడం నిజంగా గ్రేట్. 1882లో జరిగిన మహాకుంభమేళకి 2025లో జరిగిన మహాకుంభమేళకి చూసుకుంటే మతం ప్రకారం చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా సరే చాలా చాలా చేంజెస్ ఉన్నాయి. 1882లోని మన మహాకుంభమేళ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా అప్పుడు కూడా ఎక్కడ లేని జనసంద్రం కూడా వచ్చేసారంట. సో వచ్చేసి స్నానాలు చేస్తుంటే క్రైస్తవ మతస్థులు అక్కడికి వచ్చి పాంప్లెట్స్ పంచుకుంటూ మీ మతం ఏంటి, అసలు ఇలాంటి దాంట్లో ఎక్కడ స్నానం చేస్తున్నారు, మీరు చేస్తున్నవన్నీ తప్పులు అని చెప్పి వాళ్ళ మతాన్ని డెవలప్ ఇచ్చుకుంటూ మా మతంలోకి చేరండి అని చెప్పి వాళ్ళని అక్కడ కూడా బలవంతం చేసేవారంట. అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంతమంది జనసంద్రం ఒకే దగ్గర కలవడం ఏంటి, ఇలా కలిస్తే ఇదే కలవడం అలవాటు అయిపోతుంటే పుణ్యకార్యాలని పుణ్యక్షేత్రాలని సో ఇవన్నీ చెప్పి జనం కలవడం మొదలు పెడుతూ ఉంటే ఇంకా మనకి మన మీద విప్లవం దిగుతారు అని చెప్పేసి తర్వాత ఆపేశారు కలవడాన్ని కూడా. సో ఇలాంటివన్నీ జరిగే అప్పట్లో మన వాళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేశారంట. ఇలా అన్ని మతస్థులు వచ్చి మా మీద మేము మా పుణ్యక్షేత్రానికి వెళ్ళి మా పని మేము చేసుకుంటుంటే మత మార్పిడి చేయాలి, చేసుకోవాలి, మా మతం చాలా గొప్పది, మీ మతం చాలా హీనమైందని కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదంట అప్పట్లో ఉన్న పోలీసులు. అలా ఉండే వ్యవస్థ ఇప్పుడు 2025లో జరుగుతున్న మన సనాతన ధర్మం ఒక వెలుగుతుందంటే ఖచ్చితంగా వెలుగుతుందనే చెప్పాలి. 1882లోనే మన వివేకానంద స్వామి దాని తర్వాత నుంచి అతను హిందూ మతాన్ని ప్రాచుర్యం చేసుకుంటూ అన్ని కంట్రీస్ తిరుగుతూ చెప్తూ మన హిందూ మత గొప్పదానని చెప్పడం మొదలుపెట్టారు. అప్పట్లో కూడా ఆ తర్వాత కూడా ఒక వెలిగింది మహాకుంభమేళ తర్వాత. సో ఇప్పుడు 2025 తర్వాత కూడా ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు. చూద్దాం మరి. అయితే ఇదే కాదండి, మన సనాతన ధర్మం కానీ ధర్మం మీద ఒక మంచి అభిప్రాయానికి రావడం కానీ మా హిందువుల్లో కూడా బాగా పెరిగింది. నేను హిందువులు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. సో అదే కాకుండా మనకి ప్రయాగరాజ్లో స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కాశీ అయోధ్య వెళ్తూనే ఉంటారు. బై మిస్టేక్ కాశీ మిస్ అయిపోయినా సరే అయోధ్య మిస్ అయిన వాళ్ళు మాత్రం ఉండట్లేదంట. ఆ విధంగా చూసుకుంటే అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు లాస్ట్ 500 ఇయర్స్లో ఎప్పుడు వెళ్ళలేని వాళ్ళందరూ కన్నా ఎక్కువ మంది ఈ 1 monthలో వెళ్ళారటండి. అది రికార్డు బద్దలు కొట్టేసింది. సో చూడండి మరి, అంటే ఎంత నమ్మకం పెరిగింది, ఎంత అంటే మన అన్న ఫీలింగ్ వచ్చింది ఏంటో నాకు తెలియదు. కానీ ఇవంతా అంటే మేబీ దీని అంతటికీ కూడా మనం కారణం చెప్పుకోవాలనుకుంటే ఏ గవర్నమెంట్ కూడా రండి అని పిలవలేదు, ఏ గవర్నమెంట్ కూడా ఇలా చెయ్యండి అని చెప్పలేదు. కానీ మీడియా పాత్ర మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంది. న్యూస్ ఛానల్స్ వాళ్ళు కానీ యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఇచ్చిన ప్రోద్బలం చాలా ఎక్కువ ఉంది. దీనివల్లే
ఇంతమంది వెళ్ళారు అని చెప్పడం అయితే నిస్సందేహంగా చెప్పొచ్చు అక్కడ ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం. కొంతమంది యూట్యూబర్స్ అయితే సజెషన్స్ ఇవ్వడం, రూట్స్ చెప్పడం, ఇలా రండి ఇలా చెయ్యండి మీకు ఏం కాదని చెప్పడం. ఇవన్నీ చెప్పేసరికి అందరికీ కూడా ఒకరిని చూసి ఒకరికి మనం కూడా వెళ్ళాలి అనే తాపత్రయం పెరిగి ఇలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంది వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ రీజన్. సో ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని రెవెన్యూ కన్నా చాలా చాలా ఎక్కువ రెవెన్యూ వచ్చిందంట. ఇంకా రికార్డ్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వస్తుంది ప్రయాగ్రాజ్లో. ఏంటంటే 15,000 మంది కార్మికులను పెట్టి ఒకేసారి క్లీనింగ్ చేపిస్తున్నారు. సో అది జరిగిందంటే దాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అప్పచెప్పారు. 27th గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ కూడా 2019లో జరిగిన కుంభమేళాలోనే 10,000 కార్మికులతో క్లీన్ చేయించినందుకు గిన్నిస్ రికార్డ్ వచ్చింది. సో ఇది ఒక రికార్డు. తర్వాత మోనాలిసా లాంటి వాళ్ళు హైలైట్ అవ్వడం, తర్వాత ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు ఇందులోంచి పుట్టడం. మీరు అందరూ వినే ఉంటారు, పందు పిల్లలు అమ్ముకున్న అబ్బాయి రోజుకి 40,000 సంపాదిస్తున్నాడు. ఒక చిన్న ఐడియా, ఇలాంటి స్టార్ట్అప్స్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఎంతో మంది బిజినెస్ మెన్లు ఇందులోంచి పుట్టే ఉంటారు. ఎంతో మంది ఎంతో లైఫ్ నేర్చుకుని ఉంటారు. అప్పటి వరకు నమ్మలేని వాళ్ళు, ఆధ్యాత్మికత వైపు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో చేంజెస్ అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలా చాలా చేంజెస్ కనిపించి ఉంటాయి కూడా. సో ఇవన్నీ జరిగే తర్వాత ఇంతమంది అంతమంది అని చెప్తున్నాం కదా, 40 కోట్లు అంటున్నాం, రోజుకేమో 1,20,00,000 మంది అంటున్నారు, ఇలా అంటున్నారు. ఇంతమందిని ఎలా లెక్క పెడుతున్నారు? సో ఏ విధంగా చెప్తున్నారు? నోటుకు వచ్చినట్టు చెప్పేస్తున్నారు అంటే కాదండి. దానికి 1,800 CCTVs పెట్టారు, డ్రోన్స్ పెట్టారు, కెమెరాస్ పెట్టారు. సో ఇంకా ఏ ఎనేబుల్ చేశారు. 1,800 CC కెమెరాస్లోని 160 అబోవ్ ఉన్న CC కెమెరాస్కి ఎనేబుల్ చేసి అందులోంచి జనాలు కౌంట్ చేయడం మొదలు పెడతారు. అంటే పర్ స్క్వేర్ ఫీట్ లో డెన్సిటీ ఎలా ఉంది అని చూసుకొని దాన్ని బట్టి కౌంటింగ్ చేసి చెప్తారు. మళ్ళీ రకరకాల మాట. మళ్ళీ తర్వాత ఏంటంటే బై రోడ్ ఎంతమంది వస్తున్నారు, బై ట్రైన్స్ ఎంతమంది వస్తున్నారు, బై ఎయిర్ ఎంతమంది వస్తున్నారు, ఇవన్నీ కౌంటింగ్. తర్వాత ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కౌంటింగ్, ఇవన్నీ కౌంట్ చేసుకుని అప్పుడు మనం చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కౌంటింగ్ కూడా మనుషుల ద్వారా అవ్వదు కదా, డ్రోన్స్, కెమెరాస్, ఇవన్నీ ఏ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేసి అప్పుడు చెప్తున్నారు అనమాట. అందుకే అంత ఈజీగా ఎంతమంది వస్తారని తెలుస్తుంది. ఎస్ కరెక్టే, కొన్ని స్టాంపెడ్స్, కొన్ని అసంఘటనలు కూడా జరిగాయి. సో కొంతమంది లైఫ్ను కూడా పోగొట్టుకున్నారు, కొంతమంది జీవితాలు బయట రోడ్డు మీదకి వచ్చేసాయి. సో ఒక ఇన్సిడెంట్ అయితే భక్తులు అదే టైంలో చేయాలని కుతూహలంతో పరిగెట్టుకుని వెళ్ళిపోయి అదే టైంలో చేయాలని కుతూహలంతో వెళ్ళడం వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటే, ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన స్టాంపెడ్కి మాత్రం మిస్కమ్యూనికేషన్, కొంచెం నెగ్లిజెన్సీ, కొంచెం పట్టించుకోకపోవడం వల్ల జరిగిందని యాక్సెప్ట్ చేయాలి. అయితే కొన్ని మీడియా వాళ్ళు కొంతమంది కావాలని ఆ న్యూస్లు ఆపేశారు, బయటకు రానివ్వలేదు, అలా ఆపేస్తే అలా చెప్పాలి కదా అనేవారు. కానీ అక్కడ చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారు, రోజుకి కోట్లలో మంది వెళ్తున్నారు. ఈ విషయం ఇంకా రాను పదే చెప్తుంటే పానిక్ అయిపోయి ఇంకా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ న్యూస్ని అక్కడ ఆపేసేవారు. సో ఇది అక్కడ జరిగేది అన్నమాట. సో ఇక్కడ మనకి హిందువులు ఒకటే కాదండి, హిందూ వెళ్తున్నాడా, క్రిస్టియన్ వెళ్తున్నాడా, వేరే వాళ్ళు వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది అసలు మతంతో సంబంధం లేదు. ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ నాగసాధువులతో కలిసి ఉండడం, వాళ్ళు నాగసాధువులు ఒక ప్రత్యేక ఆకర్షణ, అఘోరలో ఒక ప్రత్యేక ఆకర్షణ, వాళ్ళ అఖాడాలు, అసలు ఎన్ని అని చెప్పుకుంటాం చెప్పండి. ప్రయాగ్రాజ్ గురించి, కుంభమేళా గురించి చెప్పుకోవాలనుకుంటే ఫారెన్ నుంచి టికెట్స్ బుక్ చేసుకుని ఇక్కడ ఉండి, ఇక్కడ ఆ నదీమతంలో అక్కడ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి మన పద్ధతి ప్రకారం వాళ్ళు కొన్ని సంప్రదాయాలు పాటించడం, ఇవన్నీ కూడా ఒకటి అని చెప్పడానికి లేదు. అంతా అంటే వాళ్ళంతటా వాళ్ళు కూడా ఈ ల్యాండ్లో ఏదో ఉంది, ఏదో మహత్యం ఉంది, ఇక్కడ రాగానే ఏదో జరుగుతుంది మాకు అని చెప్పడం, ఇవన్నీ అసలు అత్యద్భుతాలు అనమాట. మళ్ళీ ఎప్పుడో 144 years తర్వాత, అంటే అసలు ఎవరు చూస్తామో ఎవరు చూడం కూడా, మన మనవళ్ళు చూస్తారు 144 years తర్వాత. అంటే సో అది మన తరంలో మనం చూడడం అనేది మాత్రం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. సో ఇదండి ఓవరాల్గా. తర్వాత చూద్దాం. టేక్ కేర్, బై బై. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.